ఏఎన్ఎన్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కేంద్రం అనుమతి నిరాకరించడంతో రేవంత్ అమెరికా పర్యటన రద్దు. లండన్ నుంచి నేరుగా హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమైన సీఎం. కాంగ్రెస్ లో స్వేచ్ఛ ఎక్కువ, హద్దులు దాటితే ఎవరిని ఉపేక్షించాం. ఇబ్బందులు ఉంటే అధిష్టానానికి తెలపాలని టీపీసీసీ చీఫ్ సూచన. తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. అర్ధరాత్రి నుంచి ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్స్ బంద్. తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్. 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్. తన అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం రాజకీయ కారణాలతో అనుమతి నిరాకరించిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ క్లిష్ట సమయంలో తనకు బలమైన మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. లండన్లో తాను చేపట్టాల్సిన అధికారిక సమావేశాలు, కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయని రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే కేంద్ర విదేశాంగ శాఖ తన అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించినందున తొలుత అనుకున్న ప్రకారం బోస్టన్ కు వెళ్లకుండానే తన పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు తిరిగి వస్తున్నట్లుగా ఆయన స్పష్టం చేశారు. ఈ అంశంలో నాకు మద్దతుగా నిలిచిన పార్టీకి, నాయకులకు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ కు తిరిగి వచ్చిన తర్వాత సంబంధిత అన్ని విషయాలపై మాట్లాడతా అంటూ రేవంత్ పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అభివృద్ధి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి రాజీ లేకుండా ముందుకు వెళుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో నాయకులు, కార్యకర్తలకు స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందని, అయితే పార్టీ విధానాలు, క్రమశిక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాల్సిందేనన్నారు. పార్టీ హద్దులు దాటితే ఎవరిని ఉపేక్షించేది లేదు అని మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. నాయకులు, కార్యకర్తలకు ఏవైనా ఇబ్బందులు ఉంటే నేరుగా అధిష్టానానికి తెలియచేయాలన్నారు. జాతీయ స్థాయిలో పెద్ద నాయకులపైన పార్టీ చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయని, పార్టీ విధానానికి కట్టుబడి ఉండని వారిపై క్రమశిక్షణ కమిటీ సూచనల మేరకు చర్యలు తప్పవన్నారు.
పోతూ ఉన్నారు. సరే, ప్రతి పార్టీలో కొంత ప్రజాస్వామిక స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. అందులో కాంగ్రెస్ పార్టీలో కొంత ప్రజాస్వామ్యం ఎక్కువ. మేము కూడా కొంత బాహటంగా మాట్లాడుకునే వెసులుబాటు కాంగ్రెస్ పార్టీలో ఉంది, ఏ ఇతర పార్టీ లేదు. మీరు గతంలో చూశారు, డిప్యూటీ సీఎం రాజాని అర్ధరాత్రి ఏ రకంగా గెంటేశారో, పదవులు ఊడ్చేసి పక్కన పెట్టారో, ఏ రకంగా ఈటల రాజేంద్రని గెంటేశారో. బీజేపీలో అమిత్ షాకి మోడీకి వ్యతిరేకంగా మాట్లాడి ఒక్కరోజున ఉండగలుగుతారా పార్టీలో? సో మా దగ్గర ఇది ప్రజాస్వామ్యం నమ్ముకున్న పార్టీ కాబట్టి కొంత ప్రజాస్వామిక స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉన్నప్పుడు 1-2 మార్లు అవకాశాలు వస్తాయి, మాట్లాడినా దాన్ని సరి చేసుకునే అవకాశాలు. అద్దులు దాటినాక ఎవరిని కూడా స్పేర్ చేసేది ఉండదు, అది ఎంత పెద్దవాడైనా. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. పెద్ద పెద్ద నాయకుల్ని మేము ఏఎస్లో పోగొట్టుకున్నాం. క్రమశిక్షణ ఉల్లంఘించిన వారు ఎంతటి పెద్దవారని ఉపేక్షించదు ఉండదు. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. ముఖ్యమంత్రి గారి గురించి, పార్టీ గురించి అడ్డగోలుగా మాట్లాడతానంటే నడవదు. ఇదొక పద్ధతి ప్రకారం నడుస్తున్నట్టు పార్టీ. స్వేచ్ఛ ఇస్తున్నాం కదా, స్వేచ్ఛ ఉంది కదా అని ఇష్టారాజ్యంగా మాట్లాడడం లేదు. మీకేమైనా బాధ ఉంటే, మీకేమన్నా ఇబ్బందులు ఉన్నప్పుడు చెప్పుకోవడానికి మా కాంగ్రెస్ పార్టీలో దశల వారీగా ఫోరమ్స్ ఉన్నాయి. మీకు ఇబ్బంది ఉంటే పీసీ అధ్యక్షుడు చెప్పుకోవచ్చు. ఇంకా సాటిస్ఫాక్షన్ కాకుంటే ఇన్ఛార్జ్ ఏఐసిసి మీనాక్షి నటరాజన్ గారు నిజాయితీ పర్రాలు, నిక్కచ్చిగా ఉండేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకురాలు కాబట్టి అక్కడ పోయి చెప్పుకోవచ్చు. అక్కడ మీకు సాటిస్ఫై కాకుంటే పై లెవెల్లో కేసీ గారు ఉన్నారు, ఖర్గే గారు ఉన్నారు, ఎప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చినా కలుస్తారు, చెప్పుకోవచ్చు. మీ బాధని, మీకున్నటువంటి ఇబ్బందుల్ని వ్యక్తపరచుకున్నటువంటి ఫోరం ఉన్నప్పటికీ బాహటంగా బయటకు వచ్చి మాట్లాడతామంటే ఆ మాటలను తీరుతెన్నులు బట్టి హద్దులు దాటినప్పుడు డెఫినెట్గా చర్యలు ఉంటాయి. ఇది పార్టీ విధానం. పార్టీ విధానానికి అందరూ కట్టుబడి ఉండాలి. ఈ విషయంలో ఇక తెలంగాణ వ్యాప్తంగా ఆదివారం అర్ధరాత్రి నుంచి ఆటోలు, క్యాబ్లు, స్కూల్ వ్యాన్లు బంద్ కానున్నాయి. రవాణా రంగ కార్మికులు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడానికి నిరసనగా దాదాపు 18 రవాణా సంఘాలతో కూడిన ఐక్య కార్యాచరణ కమిటీ ఈ బంద్ కు పిలుపునిచ్చింది. శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీలను ప్రభుత్వం ఇప్పటి వరకు నెరవేర్చలేదు అని, దీనివల్ల లక్షలాది మంది డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయని జేఏసీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ బంద్ ద్వారా రవాణా సంఘాల నేతలు ప్రభుత్వం ముందు అనేక డిమాండ్లను ఉంచారు. ఆర్టీసీలో ఈవీ ఆటోలను ప్రవేశపెట్టే ప్రతిపాదనను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు ప్రతి ఆటో డ్రైవర్ కు ఏటా 12,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలని, ఆటో, ప్రైవేట్ రవాణా కార్మికుల భద్రత కోసం ప్రత్యేకంగా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. అంటే 23 ఆగస్టు అర్ధరాత్రి నుంచి ఆటో, స్కూల్ వ్యాన్ మరియు క్యాబ్ బంద్కి పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క జేఏసీలో బిఎంఎస్, ఏఐటీసీ, సిఐటియు, బిఆర్టియు, టిఆర్ఎస్టియు, అదేవిధంగా టీయూసీఏ, ఇట్లా అనేక సంఘాలు 18 సంఘాలు కూడుకుని జేఏసీగా ఏర్పడటం జరిగింది. ఈరోజు భారతీయ మజ్దూర్ సంఘ్ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో పత్రికా మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమావేశంలో జేఏసీ కన్వీనరు ముఖేష్ గౌడ్ గారు నా కుడి పక్కన ఉన్నారు, అదేవిధంగా ఎడం పక్కన టీయూసీఐ లింగం గౌడ్ గారు, నారాయణ గారు, అదేవిధంగా ఆటో యూనియన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాక్ నాయకులు పెంటయ్య గౌడ్ గారు, స్కూల్ వ్యాన్ డ్రైవర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి లింగము వజ్రలింగం గారు, శ్రీధర్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు యొక్క సమావేశంలో. అయితే తెలంగాణ రాష్ట్రములో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి
3 హామీలని ఆటో డ్రైవర్లకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రైవేట్ ట్రాన్స్పోర్టు కార్మికులకు కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో మరియు ప్రైవేటు రవాణా కార్మికుల యొక్క సంక్షేమం కొరకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి 3 సంవత్సరాలు అవస్థ ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే పర్మిట్ ఒకే ఆటో అన్నిటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పర్మిట్ ఇస్తామని చెప్పారు. అది మూడోది 12,000 రూపాయలు ఇస్తాము ఆటో డ్రైవర్లకు ఏటా అని చెప్పడం జరిగింది. 3 హామీలు నెరవేర్చలేదు. పైగా ఈరోజు ఆర్టీసీలో ఈవీ ఆటోలను ఒకటే టికెట్ మీద ఆర్టీసీ బస్సు ప్రయాణం చేయొచ్చు, ఆటోలో ప్రయాణం చేయొచ్చు. మరి అసలు ప్రతిపాదన లేదంటున్నటువంటి పొన్నం ప్రభాకర్ గారికి ఒక ప్రశ్న వేస్తా ఉన్నా, ఒకటే టికెట్ మీద ఆటో నువ్వు ఏ విధంగా ఆటోకి టికెట్ ఇస్తావు? హైదరాబాద్ లో నిన్న రాత్రి జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రమాదం చోటు చేసుకుంది. భారీ సౌండ్ సిస్టమ్ అమర్చిన స్టాండ్ మీద పడి పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రాంగణంలో ఈ కార్యక్రమం నిర్వహించగా భారీగా విద్యార్థులు హాజరయ్యారు. గాయపడిన విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు కారణమైన మల్లారెడ్డి కాలేజీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక మల్లారెడ్డి కళాశాలలో టాక్సిక్ వ్యవహారానికి సంబంధించి కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. కార్యక్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని మల్లారెడ్డి కాలేజీపై కేసు నమోదు చేశామన్నారు. టాక్సిక్ చిత్ర యూనిట్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అది మూవ్ అయిన తర్వాత స్టాప్ చేయాలి కదా. కేర్ఫుల్. ఇస్ ఇట్ ఓకే దేర్? ప్లీజ్ చెక్. చూడు ప్లీజ్, చూడండి, కేర్ఫుల్. ప్లీజ్ గెట్ డౌన్ ప్లీజ్. వచ్చేయమ్మా ప్లీజ్. ఓకే కదా అక్కడ? ఓకేయా? అందరూ సేఫా? ఓకే. తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు అత్యంత చురుగ్గా కదులుతుండటంతో వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 25 వరుస పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం హైదరాబాద్ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాజధాని హైదరాబాద్ నగరంలోనూ ఆగస్టు 25 వరకు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, నగరంలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే సూచనలున్నాయని అధికారులు తెలిపారు.
నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా నూతన కలెక్టరేట్లో రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో జరిగిన జాప్యాన్ని ప్రస్తావించిన మంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం 2 విడతల్లో 8 లక్షల ఇళ్లను పంపిణీ చేసిందని తెలిపారు. ప్రజల కోరికలు అభిప్రాయాలకు అనుగుణంగానే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని గుర్తు చేశారు. హైదరాబాద్ లో నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్స్ తరహాలో నిజామాబాద్ జిల్లాలోనూ ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తామని మంత్రి ప్రకటించారు. ప్రజల అభిప్రాయాలకి అభిష్టాలకి అనుగుణంగానే ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సర్వేకి జరుగుతున్న రిజల్ట్స్ని ఎలా ఉన్నాయనేది క్షుణ్ణంగా ఇప్పుడు పరిశీలించడం, అదే రకంగా స్థానిక ప్రజాప్రతినిధులు చెప్పిన ఆలోచనలకు అనుగుణంగా కూడా వాటిని ఎలా చేయాలి అనేది కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కొంతమంది అధికారులు ఎవరైతే నిర్లక్ష్యంగా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారో వారికి మొదటి విడత కూడా ఈరోజు వాళ్ళకి కొన్ని సూచనలు ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది. తప్పకుండా ఇది నిరంతరము జరిగే ప్రక్రియ కాబట్టి స్థానిక ప్రజాప్రతినిధులందరినీ కూడా రిక్వెస్ట్ చేశాను. వారి నియోజకవర్గాలు వారి జిల్లాల్లో వీటికి సంబంధించిన అంశాల మీద అట్లీస్ట్ వీక్లీ వన్స్ ట్వైస్ ఈ అధికారులతో ఇంటరాక్ట్ అయ్యి ఈ కార్యక్రమాలు ముందుకి పాజిటివ్గా తీసుకువెళ్లే విధంగా చర్యలు ఏమేమి చేపట్టాలో వాటన్నిటిని కూడా స్థానిక ప్రజాప్రతినిధులతో సంప్రదించడం జరిగింది. అదే రకంగా ఇందాక చెప్పినట్లు ఇందిరమ్మ ఇళ్ళు అంటే ఇందిరమ్మ ప్రభుత్వంలోనే ఇచ్చాం. ఆనాటి ప్రభుత్వంలో ఇళ్ల విషయానికి నిర్లక్ష్యం చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత 2 విడతల్లో హైదరాబాదుతో కలుపుకొని 8 లక్షల ఇళ్ళు ఇవ్వటం జరిగింది. ఇంకా 2 విడతలు ఇవ్వాలన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. హైదరాబాద్లో ఏ రకంగా అయితే ఇందిరమ్మ టవర్స్ కడుతున్నామో పేదవాళ్ళకి ప్రభుత్వ స్థలంలోనే ఇళ్ళు కట్టించి ఇచ్చే కార్యక్రమం చేపట్టామో అదే కార్యక్రమం ఈ నిజామాబాద్లో కూడా కావాలని అడిగారు. ముషీరాబాద్లోని సాగర్లాల్ మెమోరియల్ మల్టీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అడ్మినిస్ట్రేటివ్ డాక్టర్ సందీప్ భరద్వాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరాన్ని ముఖ్య అతిథిగా హాజరైన ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు. పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రైవేటు వైద్య సంస్థలు వ్యాపార దృక్పథంతో కాకుండా సేవాభావంతో పనిచేయాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు. రీఓపెన్ చేసి మెగా మెడికల్ క్యాంప్తో మన ముఠా గోపాల్ గారు ముషీరాబాద్ ఎమ్మెల్యే గారితో వాళ్ళ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించబడ్డాం. సక్సెస్ఫుల్గా జరిగింది. మళ్ళీ ఇది పునరుద్ధరణ చేసి ప్రజలందరికీ అతి తక్కువలో వైద్యం అందించాలనే కోరికతో ఇది మళ్ళీ రీఓపెన్ చేసి ముందు అడుగేస్తున్నాం. దీని సహకారం అందరి సహకారంతో మీ అందరి ఆశీస్సులతో ముందుకొద్దామని మన సాగర్లాల్ మెమోరియల్ హాస్పిటల్ ఫ్యామిలీ సైడ్ నుంచి నేను డాక్టర్ సందీప్. రీఓపెన్ చేసి మెగా మెడికల్ క్యాంప్తో మన ముఠా గోపాల్ గారు ముషీరాబాద్ ఎమ్మెల్యే గారితో వాళ్ళ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించబడ్డాం. సక్సెస్ఫుల్గా జరిగింది. మళ్ళీ ఇది పునరుద్ధరణ చేసి ప్రజలందరికీ అతి తక్కువలో వైద్యం అందించాలనే కోరికతో ఇది మళ్ళీ రీఓపెన్ చేసి ముందు అడుగేస్తున్నాం. దీని సహకారం అందరి సహకారంతో మీ అందరి ఆశీస్సులతో ముందుకొద్దామని మన సాగర్లాల్. వెలిగొండ ప్రాజెక్టుపై మంత్రి డోల బాలవీరాంజనేయ స్వామి కీలక ప్రకటన చేశారు. ఒంగోలులో టంగుటూరి ప్రకాశం పంతులు 155వ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి ఇచ్చిన మాట ప్రకారం ఈ నెల 31న వెలిగొండ ప్రాజెక్టు నీటిని విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ఇక సుమారు 30 ఏళ్ల క్రితం సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేస్తున్న ప్రాజెక్టును ఆయన చేతుల మీదుగానే ప్రారంభించడం చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఇప్పటి వరకు 768 కోట్ల రూపాయల పరిహారం అందించామని మంత్రి తెలిపారు. ఇక మిగిలిన నిర్వాసితులకు కూడా త్వరలో పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి సంక్షేమ ఫలాలు సమాజంలోని చివరి వ్యక్తి వరకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. 3 విడతలు ఇవ్వడం జరిగింది. ఇది ముఖ్యమంత్రి గారి యొక్క చిత్తశుద్ధి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు చెప్పిన మాట ప్రకారం మనం అమలు చేస్తున్నారు. మొన్ననే డ్యామ్ సైట్లో ఇవ్వడం జరిగింది 300 కోట్లు, తర్వాత మొన్న 200 కోట్లు, నిన్న 257 కోట్లు ఇవ్వడం జరిగింది. నిర్వాసితుల విషయంలో ఏదైతే అవార్డు ఉందో
ఆ అవార్డు ప్రకారం అర్హులందరికీ ఇస్తున్నాం. ఇక్కడ రాష్ట్రంలో కూడా ఒక ఏదైతే రూల్స్ ఉన్నాయో వాటి ప్రకారం మేము ముందుకెళ్తా ఉన్నాం. ఎవరైనా కానీ ఇంకా మాకు రాలేదు, ఇందులో మేము మిస్ అయ్యామంటే ఆఖరి లబ్ధిదారుడి వరకు, నిర్వాసిత వరకు కూడా అందించడం మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ మా ప్రభుత్వం ఏ సంక్షేమ పథకం తీసుకున్నా అందరికీ అన్నీ అందే విధంగా మేము చర్యలు తీసుకుంటామండి. కొంతమంది ఆ రోజు చేయలా, ఈరోజు రెచ్చగొట్టే ప్రయత్నాలు రాజకీయాలు చేస్తున్నారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఒక గొప్ప అదృష్టం మా ముఖ్యమంత్రి కలుగుతుంది. 30 ఏళ్ల తర్వాత దాదాపుగా ఆ రోజు ప్రారంభించిన ముఖ్యమంత్రి, ఫౌండేషన్ ముఖ్యమంత్రి ఈరోజు నీళ్ళు ఇస్తున్నారంటే అది వారి ప్రాంత ప్రజలకి ఉన్నటువంటి అనుబంధాన్ని తెలియజేస్తూ ఉంది. ఏది ఏమైనా బిలుగొండకి నీళ్ళు ఇస్తున్నాం. నిర్వాసితులు కూడా అందరికీ కూడా R&R ప్యాకేజీ కింద. మహబూబాద్ జిల్లా కేంద్రంలో డిప్యూటీ తహసీల్దార్ సంధ్య ఆత్మహత్య ఘటనపై నిరసనలు కొనసాగుతున్నాయి. సంధ్య మృతికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో జేఏసీ నాయకులు డోలి సత్యనారాయణ, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రావణ్, సంధ్య తమ్ముడు రాజేష్ పాల్గొన్నారు. సంధ్య ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ర్యాలీలో చిత్రపటానికి నివాళులర్పించారు. సంధ్యను ఆత్మహత్యకు ప్రేరేపించిన వారిని, ఆమె మృతికి కారణమైన అసలు నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఆత్మహత్యకు కారణమైనటువంటి నిందితులను బేషరతుగా శిక్షించాలని చెప్పేసి ఈరోజు క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి, ఈ పోలీసు వర్గాలకు, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులకు, రాజకీయ నాయకులకు, స్వచ్ఛంద సంఘాలకు, ప్రజాస్వామికవాదులకు మేము మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక అద్భుతమైనటువంటి ఆకాంక్షలతోటి ఎంతో ఎత్తు ఎదగాలని, చాలా గొప్పగా ఉన్నత చదువులు చదివి ఒక ఎంఆర్ఓగా సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో మాయమాటలు చెప్పి ఒక ఎస్టీ సంబంధించినటువంటి శ్యామ్ అనేటువంటి వ్యక్తి మోసం చేసినటువంటి సందర్భాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్నటువంటి డోలు సంధ్య ఈరోజు 7వ రోజు చేరుకున్నది. కానీ పోలీసుల పక్షాన చూసినప్పుడు పక్షపాత వైఖరిని అనుసరించడాన్ని మేము తీవ్రంగా గంగపుత్ర సంఘం కావచ్చు, జేఏసీ నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజా ఉద్యమాలకు సంబంధించినటువంటి వాళ్ళ మేము రేపు ఎల్లుండి కావచ్చు సమావేశం తప్పకుండా దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని మేము సగం మాకు సగం అనడం కాకుండా కద్దరు చొక్కాలు వేసుకొని కుల సంఘాల పండుగలకి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు మాత్రమే కాకుండా ఒక ఆడబిడ్డ చచ్చిపోతే పరామర్శించారా, ఇది మీరు ఎట్లా న్యాయం అవుతుందని చెప్పి మీరు మనస్ఫూర్తిగా మీరు గుండె మీద చేసుకొని ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఈ విషయానికి ఏఐఎస్ విద్యార్థి సంఘంగా సంపూర్ణంగా ఈ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు వీళ్ళు ఎమ్మటి అండగా ఉంటామని చెప్పి మేము క్యాండిల్ ర్యాలీ చేశాము. మా అక్కకి ఇంత 6 రోజులైనా చనిపోయి ఇంతవరకు ఏ అధికారి వచ్చి వాటిని స్వేచ్ఛగా తిరుగుతున్నా కానీ వాడిని రిమైండ్ చేయకుండా, శిక్ష పడకుండా నీరు గార్చే ప్రయత్నం చేస్తుంటే మేమందరం కలిసి, మా స్నేహితులం, మా కుటుంబ సభ్యులు, మా సంఘాలు అందరం కలిసి మేము క్యాండిల్ ర్యాలీ చేసి ఇవాళ నివాళులు అర్పించడం జరిగింది మా అక్కకి. అయినా కానీ ఇప్పటికీ కూడా మా అక్కకి శాంతి చేయకూడదు. తను డెత్ నోట్ ఇచ్చింది, చార్టింగ్స్ అన్ని ప్రూఫ్స్, ఆల్ ప్రొటెక్టివ్ ప్రూఫ్స్తో సహా సిఐ గారికి అప్పచెప్పినా కానీ ఇంతవరకు. మహబూబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో మైనర్లకు మద్యం విక్రయిస్తున్నారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. 21 ఏళ్ల నిండని వారికి మద్యం విక్రయించరాదన్న నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ కొన్ని వైన్ షాపుల్లో నిబంధనలు బేఖాతారు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఫుల్ బాటిల్పై ఎంఆర్పీ కంటే 80 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఇక బెల్ట్ షాపులకు హోల్సేల్గా మద్యం తరలిస్తున్నారన్న ఫిర్యాదులు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రత్యేకంగా హోల్సేల్ కౌంటర్ ఏర్పాటు చేసి బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలపై ఎక్సైజ్ అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అన్నీ తెలిసినా అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారన్న ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఆకస్మిక తనిఖీలు చేపట్టి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఇవి బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్.